గుజరాత్లోని వడోదరా నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతుండగా కొన్ని సంఘటనలు వివాదాలకు దారితీశాయి. ఊరేగింపుగా సాగుతున్న వినాయక విగ్రహంపై కొంతమంది యువకులు గుడ్లు విసిరి గందరగోళం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గట్టి చర్యలు తీసుకుని వినూత్న పద్ధతిలో శిక్షించారు. ఇప్పుడు ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ఆ ఆకతాయిలను ఎలా శిక్షించారు, వారు ఎందుకు ఇలా చేశారు, ఈ దాడి వెనుక ఎవరున్నారు, దాడి చేసింది ఎవరో తెలియాలంటే వాచ్ ద స్టోరీ. వడోదరా నగరంలోని సిటీ లిమిట్స్లో గణేష్ విగ్రహ శోభయాత్ర ఘనంగా చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగిపోతుంది. పోలీసులు చుట్టూ బందోబస్తులో ఉన్నారు. ఇలా శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుండగా అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి శోభయాత్రపై వినాయకుడిపై గుడ్లు విసరడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది గ్రహించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దాడి చేసిన వారిలో ముగ్గురిని పట్టుకుని గందరగోళాన్ని అదుపు చేశారు. వినాయకుడిపై గుడ్లతో దాడి చేసింది ఎవరు అని విచారించిన పోలీసులు వారిని ముస్లిం యువకులుగా గుర్తించారు. దీంతో వడోదరా మొత్తం మత ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని గుర్తించిన పోలీస్ కమిషనర్ నరసింహ కుమార్ మత ఘర్షణలు జరగకుండా ఉండడం కోసం వెంటనే నిందితుల చేతులు కట్టేసి ఊరేగింపుగా సంఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి గణపతిపై గుడ్లు విసిరిన చోట నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పించి దాడి చేసింది ఈ ముగ్గురే అని చెప్పి శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చేశారు. మత సామరస్యాన్ని భంగం కలిగించే యత్నం చేసిన ముగ్గురు యువకుల్లో ఒకరు మైనర్. అయితే ఈ వడోదరలో సుమారు 1300 ప్రదేశాలలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చారు పోలీసులు. అయితే ఈ సంఘటన జరిగిన పానిగేట్ ప్రాంతం హిందూ ముస్లిం జనాభా అధికంగా ఉండే అతి సున్నితమైన ప్రాంతం. అందువల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సంఘటనా స్థలంలో భారీగా మోహరించారు. పోలీస్ నిందితుల చేత క్షమాపణలు చెప్పించారు. ఊరేగింపు సమయంలో నిందితులు చేతులు జోడించి ప్రజల ముందు క్షమాపణ కోరుతూ కనిపించారు. ఇక ఈ ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలని పోలీసులు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.